హలో గాయస్, గుడ్ మార్నింగ్. మనమైతే ఇప్పుడు అరుణాచలం టెంపుల్ విజిట్ అయితే వెళ్ళిపోతున్నాం. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు అట్లీస్ట్ 4:30 అవుతుంది. చూడండి, ఇది కీలోకి మనకి 4:30 టైం అవుతుంది. ఇప్పుడు వెళ్ళి అక్కడ ప్రదక్షిణ ఉందంట, సో అది కంప్లీట్ చేసుకుందాం. అది కూడా బ్లాగ్ చేద్దాం. ప్రదక్షిణాలు చేసేవాళ్ళు వీళ్ళతో పాటు నేను ట్రెక్కింగ్ చేస్తాను. కార్లో పెట్టుకుంటాం. సో గాయస్, మనం అయితే టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. మనకి ఇక్కడ పార్కింగ్ కొంచెం డిఫికల్టీగా దొరికింది. సో ఒక వెహికల్ అక్కడ పెట్టుకొని వచ్చాం. మనం చూసుకుని అయితే టెంపుల్ ఇది ఎంట్రన్సెస్కి కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అంటే టెంపుల్ దగ్గరికి రావడం కన్నా ఫస్ట్ ముందు 14 కిలోమీటర్స్ ప్రదక్షిణ ఉందంట. అది మన వాళ్ళు చేసుకుందాం ఫిక్స్ అయ్యారు. సో నేను కూడా వాళ్ళతో ట్రెక్కింగ్కి వచ్చేసాను. సో ఈ ప్రదక్షిణ అయిపోయాక మనం ఏమన్నా అది ప్రదక్షిణ అయిపోయాక టెంపుల్ లోపలికి వెళ్తామంట. ఫ్యాంటాస్టిక్. మన వాళ్ళు అయితే ఇక్కడ నుంచి కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి అర్చన స్టార్ట్ చేసుకుంటున్నట్ట, ప్రదక్షిణ స్టార్ట్ చేసుకుంటున్నట్ట. సో చూస్తున్నా. మన వాళ్ళు అయితే కొబ్బరికాయ కొట్టేశారు, దేవుడికి దండం పెట్టేసుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అవుతుంది. సో గైస్, మనమైతే అరుణాచలం చుట్టూరు గిరి ప్రదక్షిణలో నడవడం జరుగుతుంది. మన ఫ్రెండ్స్ అయితే ప్రదక్షిణాలు చేసుకుంటున్నారు, వాళ్ళ మొక్కుకి తీసుకుంటున్నారు, ప్రదక్షిణాలు చేసుకుంటున్నారు. మనం ఇద్దరు ట్రెక్కింగ్కి వచ్చాం. నేనేమనుకున్నానంటే అరుణాచలం గిరి ప్రదక్షిణం అంటే అరుణాచలం కొండ ఉంటుంది కదా, సో ఆ కొండ లోపల కొండ చుట్టూరు రోడ్డు ఉంటుంది అనుకున్నా. బట్ ఇది అలా కాదు, మనం సిటీ దగ్గరే ఉంది, సిటీ రోడ్ లాగా ఉంది. మన వెహికల్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. ఇక్కడే మనం వెళ్ళేది, నడిచేది కూడా ఈ రోడ్లోనే మనం నడిచేది. గైస్, మనం అయితే ఒక 4 కిలోమీటర్స్ అయితే వాక్ చేసాం. ఇక్కడ ప్రజెంట్ అయితే కాళ్ళు ఆగుతున్నాయని చెప్పి రెస్ట్ తీసుకుంటున్నాం. చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే డైరెక్ట్ ఇది మట్టి కూడా కాదు, మన కాళ్ళు ఫ్రీగా ఉండడానికి తార్ రోడ్ మీద నడుస్తున్నాం కాబట్టి కొంచెం హార్డ్గానే ఉంది. బట్ ఏదనేది వచ్చాం కాబట్టి చేయాలి అనుకున్నాం కాబట్టి చేసేయడమే. ఎరా అంతేనా? ఏమన్నా చెప్తే ఏమన్నా మాట్లాడతావా? మా వాళ్ళకి ఆల్రెడీ 4 కిలోమీటర్స్ నడవగానే మాటలు కూడా పడుతుంది. హాయ్ చింటూ, షేక్ అండి. మనమైతే 4.5 కిలోమీటర్స్ అయితే నడిచాం. ఇప్పుడు ఇంకా ఒక 9.5 కిలోమీటర్స్ ఉంది. ఇంకా స్టిల్ ఎనర్జీ అయితే ఉంది, ఎక్కడ డ్రాప్ అయిపోయే ఛాన్స్ అయితే లేదు మ్యాక్సిమం అందరికీ. సో యాక్టివ్గానే ఫినిష్ చేసుకుంటాం అనుకుంటున్నాం. ఏనియా చూడండి, చిన్న పిల్లలు కూడా యాక్టివ్గా నడుస్తున్నారు. 14 కిలోమీటర్స్ కూడా వాళ్ళు నడుస్తారంట. యాక్టివ్గా కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నావా? దర్శనం మొత్తం వాడైతే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన మా నలుగురు బ్యాచ్లో
ఈడే మా కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. మనం అయితే ఇప్పుడు నైరుతి లింగం దగ్గరికి వచ్చాం. అది రెండో లింగం మనం చూసే దాంట్లో ఇప్పటికి 4th కదా. ఓకే, ఈ గిరి ప్రదక్షిణలో ఇది 4th లింగం మనం చూసేది. 4వది. టోటల్ 8 ఉంటాయి. ఇది 4th, ఇంకా 4 ఉన్నాయి. అంటే మనం హాఫ్ డిస్టెన్స్ 14 కిలోమీటర్స్లో హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసినట్టు ఇంకా హాఫ్ డిస్టెన్స్ ఉంది. హాఫ్ కూడా కాదు, మేము 5.5 కిలోమీటర్స్ వచ్చాము అంతే. ఇంకా చాలా ఉంది. ప్రజెంట్ ఇక్కడ సైడ్ కూర్చున్నాం గిరి ప్రదక్షిణ రోడ్లో. కాళ్ళు అయితే పీకేస్తున్నాయి, చాలా టైర్డ్గా ఉంది. బేర్ ఫుట్తో నడుస్తున్నాం కదా. టిఫిన్ కూడా చేయలేదు, ఇది అయిపోయి కదా. ఇంకొక 9 కిలోమీటర్స్ ఉంది. 9 కిలోమీటర్స్ వాక్ తర్వాత టిఫిన్. కష్టంగానే ఉంది కానీ పర్లేదు, ఒకసారి అనుకుంటే అయిపోవాలి కదా. మా వాళ్ళు అప్పుడే వెనకాల ఎక్కడ ఆగిపోయారు, అలాగే కూర్చున్నారు. కొంచెం ముందు దగ్గర నడుచుకొచ్చి కూర్చున్నాం. గైస్ మనం అయితే 8 కిలోమీటర్స్ దాకా నడిచాం. ఇంకొక 6.5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ అయితే లోపు అన్నయ్యకి పాప పుట్టింది కదా, సో ఆ మొక్క కోసం కదా వచ్చాడు. సాంబ్రాణి అవి తీసుకుంటున్నాడు. ఓన్లీ బేబీ కోసం స్పెషల్గా ఉండే సాంబ్రాణి ఉంటుంది అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఉండే సాంబ్రాణి. ఇది ఒక 250 గ్రామ్స్ 150 రూపీస్ అంట. ఆల్రెడీ తీసేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంటికి షాప్కి అవన్నీ చూసుకొని తీసుకుంటున్నాడు. సో గైస్, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, విన్నాను కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏంటంటే ఆవుకి పైన కాళ్ళు వచ్చినాయి. అటువంటివి కాళ్ళు అంట. నాకు కొంచెం చూడడానికి భయమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా కాళ్ళు వస్తాయంట. అరే నిజంగా మామూలుగా కామన్ అది రావడం అలాగా? ఓకే, ఎక్కడో కానీ జరగదు అంట. ఫస్ట్ టైం చూస్తున్నాను అలాగా. అండ్ ఇక్కడే కోతులు కూడా ఉన్నాయి. ఎలా అంటే నార్మల్ మంచిగా ఉంటాయి కదా, వాటికి పెద్ద తోక ఉంటుంది. నేను అది కూడా ఫస్ట్ టైం చూసాను. ఎప్పుడు కూడా మా సైడ్ అయితే నేనుండే సైడ్ ఎప్పుడు చూడలేదు అది. ఓకే, థ్యాంక్ యూ. టీ టేస్ట్ చేయబోతున్నాం, చూద్దాం. వావ్, చాలా బాగుంది. మీరు ఇటు సైడ్ ఎప్పుడన్నా వస్తే ఇలాంటి టీ ట్రై చేయని మస్ట్ ట్రై అని చెప్తాను. ఇంకా గైస్ మనం అయితే ఇంకా డెస్టినేషన్కి ఒక 5.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం కదా. 5.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. తిని చెప్పి ఎలా ఉందో. దీన్ని ఏమంటారు చెప్పలేదు ఇంకా. నీకు కూడా తెలియదు. హెర్బల్ పొటాటో అది నాకు తెలియదు. ఓకే, హెర్బల్ పొటాటో ఎలా ఉందిరా? బాగుందన్నా, నిజంగానే బాగుంది. నేను తింటానన్నా బాగుందంట కదా నువ్వు. హెర్బల్ పొటాటో అంట. బాగుంది. కింద లేయర్ ఏమో స్వీట్గాను, మనకి కారం రాశాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది.
ulang తీసారనుకో ఆ క్లాస్ వస్తుంది యూట్యూబ్ అంత రీచ్ ఉంటుంది కదా. ఈ పేరు శ్యామ్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ తమ్ముడు, అంటే మన తమ్ముడే. ఈరోజు కాదు, మనం వచ్చిన దగ్గర నుంచి మన టూర్ అంతా మనోడిదే. అంటే మనోడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ టెంపుల్కి వెళ్ళాలని మనోడే చెప్పాడు. ఎంజాయ్. సో మనోడికి నేను చాలా థ్యాంక్ యూ చెప్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మంచి టెంపుల్స్ అన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా అరుణాచలం వచ్చి గిరి ప్రదర్శన అనేది మనోడి ఐడియాయే. 14 కిలోమీటర్లు నడవాలి, మేము ఇంకా 5 కిలోమీటర్స్ నడవాలి. ఫైనల్ పాయింట్ రీచ్ అవ్వడానికి. ఓకే, సో ఎన్ని కిలోమీటర్స్ అంటే వెళ్ళిపోయారు. సో బాయ్ గైస్. గుడిలోంచి బయటకు వచ్చేది ఉంది ఇక్కడ. దీన్ని మోక్ష మార్గం అంటున్నారు. లైక్ ఎలా ఉంటుందంటే లైక్ ఏంటంటే సో అలా వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. మనం కూడా వెళ్ళాం ఫైనల్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి. కొంచెం బాగుంది, కాకపోతే మన పర్సనాలిటీ కొంచెం ఇరుక్కున్నాం, బట్ పర్లేదు, బాగానే వచ్చాం. సో ఇక్కడ నుంచి ఫైనల్గా లాస్ట్ మెయిన్ టెంపుల్కి వెళ్ళి ఒకసారి చూసేసి అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి చెక్అవుట్ చేసేయడమే. రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసిన తర్వాత మెయిన్ టెంపుల్లో మళ్ళీ చిన్న పూజ దర్శనం ఉంది ఫ్రెండ్స్కి. సో వాళ్ళ దర్శనం కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ మనం తిరిగి రిటర్న్ స్టార్ట్ అవుతాం. అది చెన్నైకో ఎక్కడికో కూడా తెలీదు. చెన్నై అనుకుంటున్నాం, లేదా కన్యాకుమారి అనుకుంటున్నాం. మేబీ కన్యాకుమారి 100% కాదు, 50. మూడ్ బట్టి అండ్ వర్క్స్ బట్టి, మన హోమ్ టౌన్స్లో ఉండే వర్క్స్ బట్టి చూద్దాం. రోడ్డుకి చాలా హీట్ అయిపోయింది. రోడ్ అయితే బేర్ ఫుట్లో నల్లగా పరిగెడుతున్నారు మన వాళ్ళు. నాకు అదే పరిస్థితి, కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. వీడియోలో పరిగెడితే చాలా ఫన్నీగా ఉంటుందని కొంచెం ఉపయోగపడుతున్నా. ఇలా ఎక్కడన్నా నీడుంటే నీడ దగ్గర కాళ్ళు పెట్టుకుంటున్నాం. అన్నీ ఆగిపోయాడు, అది వచ్చేస్తున్నాడు. మై గాడ్, వేడిగా ఉంది. కాళ్ళు అయితే వాళ్ళు ఎలా పరిగెడుతున్నారు చూడండి, వీళ్ళు ఎలా నడుస్తున్నారు. ఇప్పుడు మనం పరిగెట్టడానికి కూడా టైం వచ్చింది, పరిగెట్టాలి, తప్పదు. కానీ కాళ్ళు ఓకే. అమ్మ, ఎండలోంచి మళ్ళీ నీళ్ళలోకి వచ్చేసరికి బాగుంది. మనమైతే మన జర్నీలో లాస్ట్ 8th టెంపుల్కి వచ్చాం, ఈశాన్యంలో. ఇక్కడ నుంచి మనం మెయిన్ ఫస్ట్ స్టార్ట్ అయిన పాయింట్, మార్నింగ్ స్టార్ట్ అయిన పాయింట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మన వీళ్ళ దర్శనం అయిపోతే స్టార్ట్ అయిన పాయింట్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మన రూమ్ పికౌట్ చేసి చెన్నై స్టార్ట్ అయిపోవచ్చు. మేబీ నైట్కి చెన్నై రీచ్ అవ్వచ్చు, చూడాలి. సో గైస్, మన గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా స్టార్ట్ అయిన పాయింట్కి వచ్చాము. తీసేసాం, అందరం ఫుల్ టైర్డ్ అయిపోయారు.
మన వాళ్ళు అక్కడ నడుస్తున్నారు. మనం వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం. వెహికల్ తీసుకొని రేపు వస్తే వాళ్ళు ఎక్కేస్తారు. కానీ చెప్పులు లేకుండా రోడ్డు మీద నడుస్తుంటే ఉంది భయ్యా, పరిగెట్టాలనిపిస్తుంది కానీ చాలా కష్టంగా ఉంది. వెళ్ళిపోయాం మూలకి. అరే అబ్బాయి ఒక్కటి రాకూడదా కష్టం. అని ఫుల్ రూమ్కి వెళ్ళి కాలు కడుకుంటే బలపడిపోతాను. నేను బకెట్తో వాటర్ పట్టేసుకుని చల్లనీళ్ళు అందులో పెట్టేస్తాను, తీసుకుంటూ ఉంటాను. బాబు ఇంకెందుకు దీనికి అరే గుండె చోట్ల పడేసినాయి మీకు కాదనియా. దగ్గర ఎన్ని గంటలు కాదు, రాజగోపురం దాకా బాగానే నడిచేస్తామని అక్కడ నుంచి గ్యాప్ వచ్చినప్పటికీ చాలా కాదురా అంటే అంటుకుపోయింది, ఇలా రావట్లేదు. నేను అందుకే ఎవరన్నా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయాను. ఆడిని నల్ల పరిగెట్టా చూసావా? అమ్మేమో అన్నకి జరిగింది అనుకున్నాను. హలో ఏ సో గైస్, మనమైతే ఇక్కడ రూమ్ చెక్అవుట్ చేస్తాం. అరుణాచలంలో రూమ్ చెక్అవుట్ అయితే చేస్తాం. ఇప్పుడు అరుణాచలం దర్శనానికి వెళ్ళి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు కంచి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం దర్శనం అయిపోయాక. సో అక్కడ మేబీ నైట్కి చెన్నై రీచ్ అవ్వాలనుకుంటున్నాం. ఆన్ ద వేలోనే కంచి కనుక మహాలక్ష్మి టెంపుల్. సో అది కూడా చూసుకొని మనం అది కూడా బ్లాగ్లో కవర్ చేసుకొని నైట్కి చెన్నై రీచ్ అవుదాం అనుకుంటున్నాం. మనం అయితే ఇప్పుడు అరుణాచలం టెంపుల్కి దర్శనానికి వచ్చేసాం. సో వెహికల్ అక్కడ పార్క్ చేసుకొని మనం దర్శనానికి వెళ్తున్నాం. మొత్తం అందరూ పంచులు కట్టేసాం ఫుల్గా. టెంపుల్కి వెళ్ళాలి కదా, ట్రెడిషనల్గా ఉండాలని ఫుల్ పంచులు కట్టేసాం. హలో గాయ్స్, మనమైతే ప్రజెంట్ కంచి వచ్చేసాం. రేపు మార్నింగ్ కంచి మహాలక్ష్మి టెంపుల్ ఒకటి విజిట్ చేస్తున్నాం. సో మనమైతే ఒక రూమ్ కూడా తీసుకున్నాం. సో నైట్ అయితే ఇక్కడే స్టే చేయబోతున్నాం రూమ్ దగ్గర. చేసి మార్నింగే ఇంకా చెక్అవుట్ చేసి ఆ టెంపుల్ అవన్నీ చూసుకొని డైరెక్ట్ చిన్న షాపింగ్ కూడా చూసుకొని ఇక్కడ డైరెక్ట్ టెంపుల్కి చెన్నై స్టార్ట్ అయిపోతాం. టెంపుల్ నుంచి చెన్నై స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ 2 days చెన్నైలో ఉన్నాం అనుకుంటున్నాం. సైనింగ్ ఆఫ్ గైస్.